16-17 లక్షలకు మనకు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసే సువర్ణ అవకాశము తిమోర్ లెస్టే అనే ఒక కంట్రీలో యూసీటీ మెడికల్ యూనివర్సిటీ కల్పిస్తుంది. కాలేజ్లో కూడా ఫ్యాకల్టీ బాగానే మాట్లాడతారు. ఏదైనా డౌట్స్ వస్తే కూడా మనం కంఫర్ట్గా వెళ్ళి అడగచ్చు. ఇంగ్లీష్ మంచిగా మనకి అర్థమవుతుంది. వేరే దేశాలతో కంపేర్ చేసుకుంటే ఈ దేశం కొంచెం బెటర్, ఎందుకంటే మన ఇండియన్ క్లైమేట్. స్టూడెంట్ ఇలా టచ్ చేసి ఫీల్ అయ్యి నేర్చుకుంటేనే ఎంబీబీఎస్లో వర్కౌట్ అవుతుంది. బికాస్ ప్రాక్టికల్స్ అనేవి అంత ఇంపార్టెంట్. యూసిటీ వాళ్ళు థియరీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అంతకంటే 2 రెట్లు ఎక్కువగా ప్రాక్టికల్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మెడికల్ ఎడ్యుకేషన్లో ఒక ప్రభంజనం సృష్టించబోతున్న విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇండియాలో ఈ రోజుల్లో మెడికల్ చదవాలి అంటే అది సామాన్య మానవుడి చేయి దాటిపోయి చాలా రోజులయ్యింది. మార్కులు ఉంటే సరిపోదు, కోట్లలో బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలనే ధోరణి ప్రతి తల్లిదండ్రుల్లోనూ ఉండిపోయింది. కానీ విద్యా రంగంలో ఇప్పుడు ఒక సరికొత్త సంచలనం రాబోతోంది. మీ పిల్లలని ఎంబీబీఎస్ చదివించాలని ఆశపడుతున్న ప్రతి తల్లిదండ్రులు ఈ ఎపిసోడ్ తప్పక చూడాలి. మనం విశాఖపట్నంలోనూ విజయవాడలోనూ కోట్లు పెట్టి చదివించే అదే మెడికల్ చదువు, సేమ్ కరికులం, సేమ్ సిలబస్ కేవలం 20 లక్షల రూపాయల్లోపే పూర్తయిపోతే, అవును, మీరు విన్నది నిజం. ప్రపంచంలోనే 100కు 100% ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ గైడ్ లైన్స్ ను పక్కాగా ఫాలో అవుతూ ఇండియన్ స్టూడెంట్స్ కోసం వరల్డ్ క్లాస్ మెడికల్ ఎడ్యుకేషన్ ని అందిస్తోంది ఈ యూనివర్సిటీ. అదే తిమోర్ లెస్టే దేశం. ఆస్ట్రేలియాలోని డార్విన్ సిటీకి జస్ట్ 20 నిమిషాల ప్రయాణ దూరం. ఇండోనేషియాలోని బాలి దీవుల నుండి కేవలం 1 గంట ప్రయాణ దూరంలో కరెక్ట్గా వాటి మధ్యలో ఉంటుంది ఈ బ్యూటిఫుల్ కంట్రీ. విదేశాల్లో చదువు అనగానే మన వాళ్లకుండే పెద్ద భయం అక్కడి చలి వాతావరణం. కానీ తిమోర్ లెస్టేలో క్లైమేట్ యాజ్ ఇట్ ఈజ్ మన బెంగళూరులాగే ఉంటుంది. మినిమం 13 డిగ్రీల నుంచి మాక్సిమం 35 డిగ్రీలలోపే టెంపరేచర్ ఉంటుంది. కాబట్టి మన ఇండియన్ స్టూడెంట్స్ ఈజీగా అడాప్ట్ అయిపోతారు. గ్లోబల్ పీస్ ఇండెక్స్లో ప్రపంచంలోనే 36వ స్థానం. అలాగే ఆసియాలోనే అత్యంత సురక్షితమైన దేశాలలో 3వ స్థానంలో నిలిచింది. అంటే మీ పిల్లలకి ఎలాంటి క్రైమ్ లేని 100% సేఫ్ ఎన్విరాన్మెంట్ లభిస్తుంది. ఇప్పటికే మన ఐ డ్రీమ్ మీడియా నుండి లాస్యా గారు స్వయంగా అక్కడికి వెళ్లి ఆ కాలేజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, ఫుడ్ ఫెసిలిటీస్ ని ఎక్స్ప్లోర్ చేశారు. అక్కడ చదువుతున్న స్టూడెంట్స్ తో మాట్లాడి గ్రౌండ్ రియాలిటీని మీ కళ్లకు కట్టినట్టు చూపించబోతున్నారు. మరింకెందుకు ఆలస్యం, కోట్ల భారాన్ని పక్కనబెట్టి మీ పిల్లల డాక్టర్ కలలకి గ్లోబల్ ప్లాట్ఫామ్ ఇవ్వండి. అడ్మిషన్స్ మరియు పూర్తి వివరాల కోసం ఇప్పుడే స్క్రీన్ పై ఉన్న నెంబర్లకు సంప్రదించండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో ఈ సిచ్యుయేషన్లో నీట్ ఎగ్జామ్ రాసిన ప్రతి స్టూడెంట్ బాధపడుతూ ఉండడం మీరు చూశారు. పేపర్ లీక్ అన్నారు ఒకరోజు, ఇంకొక రోజు ఏమో ఎగ్జామ్కి లేట్ అయినా 1 మినిట్ లేట్ అయినా కూడా చాలా స్ట్రిక్ట్గా చేశారు. అండ్ ఎస్పెషలీ మన ఇండియాలో మెడికల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 20 lakhs పీపుల్ రాస్తే అందులో నాట్ ఈవెన్ 10% అంటే 50,000 మెరిట్ సీట్స్ కూడా లేని సిచ్యువేషన్ ఇండియాలో ఉంది. అయితే చాలామందికి మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, మెడికల్ ఎడ్యుకేషన్ చేయాలి అన్న ఒక డిజైర్, నిజంగానే కోరిక, కలలాగానే మిగిలిపోయింది. అలా కాకుండా నిజానికి ఇండియాలో ఎంబీబీఎస్ చదవాలంటే అందరి ద్రాక్ష అయిపోయింది. అటువంటి వాళ్ళందరికీ ఒక మంచి యూనివర్సిటీ కావాలి అండ్ మంచి బడ్జెట్లో ఉన్న యూనివర్సిటీ కావాలి అంటే డెఫినెట్లీ ఈ వీడియో ఫుల్ వరకు చూడాలి. ఎందుకంటే 16-17 లక్షలకు మనకు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసే సువర్ణ అవకాశము తిమోర్ లెస్టే అనే ఒక కంట్రీలో యూసీటీ మెడికల్ యూనివర్సిటీ కల్పిస్తుంది. అండ్ ఏంటి అంత తక్కువ కదా, నిజంగానే ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది డెఫినెట్లీ డౌట్ వస్తుంది. సో అందుకనే ఈ వీడియో మొత్తం చూడండి. ఎందుకంటే మెడికల్ ఎడ్యుకేషన్, ఎంబీబీఎస్ ఏదైతే ప్రతి స్టూడెంట్ ఏం చదవాలనుకుంటున్నాడో అది చదవగలిగే హక్కు డెఫినెట్లీ
ప్రతి ఒక్క ఇండియన్ స్టూడెంట్కి ఉంటుంది. సో అలాంటిది ఇండియాలో ఎంబీబీఎస్ కాస్ట్ అయిపోయినప్పుడు, అఫోర్డబుల్ ప్రైస్లో లేనప్పుడు అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలి అనుకున్న స్టూడెంట్స్కి ఇది ఒక మంచి అవకాశం. సో డెఫినెట్లీ మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో మొత్తం చూడండి. 16 నుంచి 17 లక్షల లోపు తిమోర్ లెస్టే అనే కంట్రీలో ఉన్న యూసిటీ మెడికల్ యూనివర్సిటీలో మీరు ఎంబీబీఎస్ కంప్లీట్ చేయగలరు ఫర్ ఆల్ ద 5.5 years. లెట్స్ గో అండ్ షూట్. అంటే సో చూసారు కదా, అక్కడ మనకు చక్కటి మౌంటైన్స్, దాని పక్కనే మనకు క్యాంపస్ ఉంది. అండ్ మొత్తం క్యాంపస్ అంతా లష్ గ్రీన్ క్యాంపస్, ఎకో ఫ్రెండ్లీ క్యాంపస్, అండ్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ప్రతి ఒక్కరికి. అండ్ తిమోర్ లెస్టే కంట్రీనే బ్యూటిఫుల్ కంట్రీ. అసలు ఎక్కడుంది తిమోర్ లెస్టే అంటే మనకు ఆస్ట్రేలియాకి ఇండోనేషియాకి మధ్యలో ఉంది. అండ్ ఆస్ట్రేలియా ఇక్కడ నుంచి జస్ట్ 30 to 40 minutes మాత్రమే ఫ్లైట్లో వెళ్తే డార్విన్కి రీచ్ అయిపోతాము. అండ్ ఎస్పెషల్లీ ఇండోనేషియా కూడా చాలా దగ్గర ఉంటుంది. అండ్ ఈ ప్లేస్ ఏంటంటే లైక్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ మనకు చదువుకోవడానికి కావచ్చు, వెదర్ కండిషన్స్ కావచ్చు, అండ్ మన ఫుడ్ ఏదైతే ఉందో మనకు లైక్ ఇండియన్ ఫుడ్ కూడా ఇక్కడ దొరుకుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ అబౌట్ దిస్ ప్లేస్. సో ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్బ్ అబౌట్ దిస్ ప్లేస్. అండ్ ఎస్పెషల్లీ క్యాంపస్ గురించి మాట్లాడాలి అంటే మనము మీరు చూస్తున్నారు మొత్తం అంతా గ్రీన్ లష్ క్యాంపస్ అండ్ వెరీ ఎకో ఫ్రెండ్లీ క్యాంపస్. అండ్ చక్కటి నేచర్ కూడా ఉందన్నమాట. వండర్ఫుల్గా ఉంటుంది, హ్యాపీగా పీస్ఫుల్గా సేఫ్గా మన తెలుగు స్టూడెంట్స్ ఎవరైనా ఎంబీబీఎస్ చదవాలి అనుకుంటే వాళ్ళు హ్యాపీగా వచ్చి ఇక్కడ చదువుకోవచ్చు. సో ఎస్, ఇప్పుడు మరి యూసిటీలో మెడికల్ యూనివర్సిటీలో అసలు క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను, రండి. ఎస్, చూసారా, వావ్, సెంట్రలైజ్డ్ ఏసీ అండ్ డిజిటలైజ్డ్ బోర్డ్స్ ఉన్నాయి. చాలా స్పేషియస్గా ఉన్నాయి క్లాస్ రూమ్స్. అండ్ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. సో క్లాస్ అవుతోంది, బట్ స్టిల్ వీ వాంట్ షూట్ కాబట్టి వచ్చాము. అండ్ ఎస్, యూ కెన్ సీ ద క్లాస్ రూమ్స్ ఎవ్రీథింగ్ హియర్. సో ప్రతి బ్యాచ్కి లైక్ దే హ్యావ్ వెరీ స్పేషియస్ క్లాస్ రూమ్స్ అండ్ సెంట్రలైజ్డ్ ఏసీ, డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి. అండ్ లెక్చరర్స్ ఎప్పటికప్పుడు వచ్చి ఇన్స్ట్రక్షన్ ఆఫ్ మీడియం ఏదైతే ఉందో అది ఇంగ్లీష్లోనే ఉంటుంది. అండ్ అందరికీ తెలుసు లైక్ ఇండియాలో మనం ఏదైతే కరికులం ఫాలో అవుతామో, సో విజయవాడలో కానీ గుంటూరులో కానీ ఒక స్టూడెంట్ ఎంబీబీఎస్ చదువుకున్న స్టూడెంట్ ఏదైతే చదువుకుంటాడో ద సేమ్ కరికులం అండ్ సిలబస్ ఇక్కడ కూడా చదువుకుంటారు. సో చూస్తున్నట్లయితే మీరు అందరూ, సో ఆల్మోస్ట్ అందరూ ఇండియన్స్ ఉన్నారు. సో డెఫినెట్లీ ఎవరైనా ఇండియా నుంచి అండ్ మన తెలుగు స్టేట్స్ నుంచి ఎంబీబీఎస్ చదవాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు. యూసిటీ మెడికల్ యూనివర్సిటీలో మన తెలుగు అమ్మాయి ఉంది. అండ్ తన పేరు అడుగుదాం, ఎక్కడి నుంచో తెలుసుకుందాం, అసలు యూనివర్సిటీ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. హాయ్, మన పేరు? వీణావతి. వీణావతి, వెరీ వండర్ఫుల్ నేమ్. ఎక్కడి నుంచి వీణా? తిరుపతి నుంచి వచ్చావు. సో అసలు తిమోర్ లెస్టే అనే ప్లేస్లో యూసిటీ ఉంది, మెడికల్ యూనివర్సిటీ ఉంది అని ఎలా తెలిసింది? నాకు మా అంకుల్ ద్వారా తెలిసింది. తను చెన్నైలో వర్క్ చేస్తూ ఉన్నాడు. అతని ద్వారా నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. సో నేను అక్కడ కన్సల్టెన్సీ ద్వారానే ఇక్కడికి వచ్చాను. అవును. సో ఏ ఇయర్ చదువుతున్నావు ఇప్పుడు నువ్వు? ఇప్పుడు నేను ఫస్ట్ ఇయర్ చదువుతాను. సో ఎలా అనిపించింది యూనివర్సిటీ చూడగానే? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్ గురించి చెప్పు, తిమోర్ లెస్టే అనే కంట్రీ గురించి, ఇక్కడ ప్లేస్ గురించి చెప్పు. ఇక్కడ అంతా బాగానే ఉంది, మనుషులు అందరు మంచిగానే పలకరిస్తున్నారు. ఇంకా కాలేజ్ విషయానికి వస్తే కాలేజ్లో కూడా ఫ్యాకల్టీ బాగానే మాట్లాడతారు. ఏదైనా డౌట్స్ వస్తే కూడా మనం కంఫర్ట్గా వెళ్ళి అడగచ్చు. వాళ్ళు కూడా చాలా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మంచిగా మనకి అర్థమవుతుంది. అండ్ ఫ్యాకల్టీ కూడా కొంతమంది ఇండియన్సే ఉన్నారు అని విన్నాను. సో కాబట్టి మీకు ఆ ప్రొనౌన్సియేషన్ ఇంగ్లీష్ అదంతా ఈజీగా ఉందా? అదే ఈజీగా ఉంది. వాళ్ళందరూ ఇండియన్సే కాబట్టి వాళ్ళ యాక్సెంట్ కూడా మనకు బాగానే అర్థమవుతుంది. ఓకే. అండ్ అసలు క్లాస్ రూమ్ అంతా ఇండియన్సే ఉన్నారు. మన ఇండియన్స్ చాలా మంది ఉన్నారు, తెలుగు వాళ్ళు, సౌత్ ఇండియన్స్, నార్త్ అందరూ ఉన్నారు. ఓకే, అందరూ ఉన్నారు. నార్త్ టు సౌత్ ఎవ్రీవన్ ఇస్ దేర్. ఓకే, ఫ్యాకల్టీ అయిపోయింది. సో ఫుడ్ ఎలా అనిపిస్తుంది ఇక్కడ? ఫుడ్ మన ఇండియన్ ఫుడ్, ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఓకే. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఎంబీబీఎస్ అనగానే ప్రాక్టికల్స్ వెరీ ఇంపార్టెంట్ కదా. సో మీకు ఫస్ట్ ఇయర్ కాబట్టి నువ్వు ఎక్కువగా ల్యాబ్స్ ఉంటాయి, తర్వాత నెక్స్ట్ ఇయర్ ప్రీ క్లినికల్స్, ఆ తర్వాత క్లినికల్స్. సో ప్రాక్టికల్స్ అనేవి ఎలా ఉన్నాయి? ప్రాక్టికల్స్ అనేది మోస్ట్లీ మనం క్లాస్లోనే టీచర్స్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాంట్లోనే అర్థమవుతుంది సగానికి సగం. దాన్ని బట్టి మనం చదువుకున్నా మనకి మంచిగానే అర్థమవుతుంది. అండ్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి. ఓకే. సో ల్యాబ్స్లో ఎలా ఉంటుంది? లైక్ ల్యాబ్స్లో అంత పర్ఫెక్ట్గానే ఉంటుంది. మార్నింగ్ క్లాసెస్ అయితే ఆఫ్టర్నూన్ నుంచి ల్యాబ్ స్టార్ట్ అవుతుంది. సో ఎవ్రీడే ఒక థియరీ ఉంటాయి, ఇంకా ల్యాబ్స్ కూడా కంపల్సరీ ఉంటాయి అనమాట. ఉంటుంది. ఓకే. ఓవరాల్గా వెదర్ ఎలా అనిపిస్తుంది? దేశం కానీ దేశం కదా, ఇది మన ఇండియన్ క్లైమేట్ సేమ్. సో మనకి అంత ఒళ్ళు బాగాలేకపోవడం అవంతా ఏం ఉండదు.
మనం హ్యాపీగా ఉండొచ్చు సేమ్ ఇండియన్ లాగే కదా. ఓకే. సో చాలా మంది చూస్తున్న వాళ్ళు తెలుగు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఉంటారు. సో వాళ్ళు ఇయర్ ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి తిమోర్ లెస్టీలో యూసిటీ అనేది ఎంత బెస్ట్ అని చెప్తాను వాళ్ళకి? వేరే దేశాలతో కంపేర్ చేసుకుంటే ఈ దేశం కొంచెం బెటర్, ఎందుకంటే మన ఇండియన్ క్లైమేట్ అండ్ మన సౌత్ ఇండియన్స్ ఎక్కువ ఉంటారు ఇక్కడ, మనకి ఏ ప్రాబ్లమ్ ఉండదు చెప్పాలంటే. ఇంకా ఫుడ్ కూడా వీళ్ళే సర్వ్ చేస్తారు కాబట్టి మనకు వండుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు రష్యా లాంటి కంట్రీస్ చూస్ చేసుకుంటే మనమే అన్ని ఎత్తుక్కోవాల్సి వస్తుంది, ఇక్కడ ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు, మనకి మనం చదువుకుంటే చాలు తిని. సో ఎస్, మన తిమోర్ లెస్టీలో యూసిటీలో చెన్నై బేస్డ్ తెలుగు అమ్మాయి కూడా ఉన్నారు. సో తనని అడిగి అసలు యూనివర్సిటీ ఎలా ఉందో తెలుసుకుందాం. హాయ్ అమ్మా, నీ పేరు? నా పేరు అర్చన, అర్చన. ఎక్కడి నుంచి? తమిళనాడు. తమిళనాడునా? సో తెలుగు కొంచెం కొంచెం వచ్చా? సో అసలు యూనివర్సిటీ గురించి ఎలా తెలిసింది, యూసిటీ గురించి? ఫస్ట్ నీట్ ఎగ్జామ్ రాసేసినాక ఆడ సీట్ సిక్కలే, సో அதனால కన్సల్టెన్సీస్ అంతా సర్చ్ చేసి చూస్తున్నాయి. సో అప్పుడుదా తెలుసు ఏషియాలో ఏడదా కొంచెం అఫోర్డబుల్ ప్రైస్ లో ఉంటాయి. అది లేకుండా మనం ఇండియాలో యా కరికులం ఫాలో చేసామో అది ఈడ, సో అది ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నాకు పడింది. అది లేకుండా హాస్టల్ అంత మీ సేఫ్టీ అదంతా చూసి మా పేరెంట్స్ అంతా ఓకే అట్లా అయినాం కదా ఇక్కడ చూస్ చేస్తున్నాయి. బాగా చదివాను, బాగా పొక్కిన ఉంటాను, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. సో యూజువల్గా ఫ్యాకల్టీ అంటే వేరే కంట్రీ అంటే ఆ ప్రొనౌన్సియేషన్ ఇంగ్లీష్ అంతా డిఫరెంట్గా ఉంటుంది కదా. సో ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఫ్యాకల్టీ ఎవరు అసలు? ఫ్యాకల్టీ అంతర్మీ మనకి తిమరిగా ఉండేరు, అంతర్మీ బాగా ఇంగ్లీష్ మాట్లాడారు, అంత లాంగ్వేజెస్ మే సూట్ అయ్యారు. సో నల్ల ఫ్యాకల్టీస్ అంతర్మీ మనీ ఫ్రెండ్లీగా ఉండేరు, అంతర్మీ మన కష్టం మనం ఏమంతా డిఫికల్టీస్ ఫేస్ చేసామో అదంతా మేము చూసి బాగా చూసుకునేది. సో ఓవరాల్ గా నీకు అసలు యూసిటీ అనేది చాలా బాగా నచ్చింది కదా. సో అయితే ఎవరైనా స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఫ్రమ్ చెన్నై, తమిళనాడు, ఆంధ్ర నుంచి తెలుగు పేరెంట్స్ చూస్తుంటారు నీ వీడియో ఇప్పుడు చెప్పింది, అండ్ స్టూడెంట్స్ చూస్తుంటారు, ఏమని చెప్తావు వాళ్ళకి అబౌట్ నీ యూనివర్సిటీ గురించి నువ్వేమని చెప్తావు? ఈడ యూనివర్సిటీ యామ్ చూస్ చేసేమితే మనం ఇండియాలో ఏ కరికులం చూసి చదివేమో ఆ కరికులంలో ఈడ చదివేమో అద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది లేకుండా గర్ల్స్ வந்து భయపడేదేవల్ల ఎంతే సీసీటీ కెమెరాస్ అంత మేనేజ్మెంట్ వచ్చి ఇండియా బేస్డ్. సో ఏది భయం లేకుండా గర్ల్స్ అంతమే సేఫ్టీగా ఈడ ఉంటా. ఫుడ్ అంతమే ఉంది ఇండియన్ ఫుడ్ దా, సౌత్ ఇండియన్ ఉంటాయి, నార్త్ ఇండియన్ ఉంటాయి. సో అంతమే వచ్చి మనకి ఏం సెట్ అయినో అది మరి వాళ్ళు మనకి ప్రిఫర్ చేసే మరిదా వాళ్ళు నడిచారు. సో భయం లేకుండా ఇక్కడ చూస్ చేస్తాం. 5.5 years బాగా చదివి బాగా మన కెరియర్ బిల్డ్ చేస్తాం. సో அதனால సజెస్ట్ చేస్తాను కண்டிపా. సో ఈ వీడియోలో మీకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంబీబీఎస్ అనగానే ప్రాక్టికల్స్ ఎక్కువగా ఉంటాయి, అందులో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ల్యాబ్స్ ఉంటాయి. సో ఎస్, ఈ వింగ్ మొత్తం ల్యాబ్సే అనమాట. సో ఏమేమి ల్యాబ్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఎనాటమీ ల్యాబ్, బయోకెమిస్ట్రీ ల్యాబ్ అండ్ ఫిజియాలజీ ల్యాబ్ ఉన్నాయి. సో ఎక్విప్మెంట్ ఎలా ఉంది, మెషినరీ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం రండి. సేస్ అనాటమీ ల్యాబ్లోకి అయితే వచ్చేసాము. బోల్డ్ అని మైక్రోస్కోప్స్ అండ్ మోడల్స్ ఉన్నాయి. సో అనాటమీ అంటే లైక్ హ్యూమన్ అనాటమీ నేర్చుకుంటారు, బ్లడ్ వెజల్స్, సర్క్యులేటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, వాటన్నిటికీ మోడల్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. కెడావర్స్ కావచ్చు. సో ఇక్కడ చూసారు కదా బోల్డ్ అని మోడల్స్ ఉన్నాయి. అండ్ ఇటువైపు అన్నీ మనకు బోన్స్, స్కల్స్, ఎవ్రీథింగ్. అంటే స్టూడెంట్ ఇలా టచ్ చేసి ఫీల్ అయ్యి నేర్చుకుంటేనే ఎంబీబీఎస్లో వర్కౌట్ అవుతుంది, బికాస్ ప్రాక్టికల్స్ అనేవి అంత ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషలీ వీళ్ళు మన యూసిటీ వాళ్ళు థియరీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అంతకంటే 2 రెట్లు ఎక్కువగా ప్రాక్టికల్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మనకు ప్రీ క్లినికల్స్ కావచ్చు, క్లినికల్స్ కావచ్చు, అండ్ ఫస్ట్ ఇయర్లో ల్యాబ్స్ కావచ్చు. డెఫినెట్లీ మార్నింగ్ థియరీ క్లాసెస్ అన్నీ అయిపోతే మధ్యాహ్నం నుంచి వాళ్ళకు థియరీ ల్యాబ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట. సో దట్ వాళ్ళకు హ్యాండ్స్ ఆన్ కానీ వర్క్ షాప్స్ ఇవన్నీ కూడా ఉండడం వల్ల, సో వన్స్ వాళ్ళు ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ఈ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ కావచ్చు, వర్క్ షాప్స్ కావచ్చు, అండ్ ప్రాక్టికల్స్, క్లినికల్స్ ఇవన్నీ చేయడం వల్ల ఒక మంచి డాక్టర్ బయటకు తయారై వస్తాడు. సో ఎస్, ఇప్పుడైతే మనము బయోకెమిస్ట్రీ ల్యాబ్లో ఉన్నాము. సో ఎస్, అంత మంచి ఎక్విప్మెంట్స్ ఉన్నాయంటే లైక్ న్యూలీ ఎక్విప్డ్. అసలు యూసిటీ వచ్చి 3 years అయినా ఎక్కడ వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ లేకపోతే ఎక్విప్మెంట్స్లో కానీ కాంప్రమైజ్ అవ్వలేదు. సో ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ మనకు ఫస్ట్ ఇయర్లో ఏవైతే కావాలో ల్యాబ్స్లో ప్రతి ఒక్కటి ఉన్నాయి. సో వ్యాక్యూమ్ ఛాంబర్స్ కావచ్చు, మైక్రోస్కోప్స్ కావచ్చు, స్లైడ్స్, ఎవ్రీథింగ్. అండ్ స్టూడెంట్స్తో ప్రాజెక్ట్స్ చేయడం కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. సో మెనీ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ తిమోర్ లెస్టే కంట్రీ గురించి మాట్లాడినట్లయితే అసలు సేఫెస్ట్ కంట్రీ అని చెప్పొచ్చు. అండ్ వెదర్ కండిషన్స్ మన ఇండియాలో ఎటువంటి వెదర్ కండిషన్స్ ఉంటాయో సేమ్ వెదర్ కండిషన్స్. అండ్ ఎస్పెషలీ గ్లోబల్ ఇన్ పీస్ ఇండెక్స్ దాంట్లో
ఓవరాల్గా వరల్డ్లో 32nd ర్యాంక్లో నిలిచింది అండ్ మన ఏషియాలో మాత్రం 3rd ప్లేస్లో ఉందన్నమాట. సో ఇట్ ఈస్ వెరీ సేఫెస్ట్ కంట్రీ. వాళ్ళు హార్మనీ, దే హ్యావ్ అ వెరీ గుడ్ హార్మనీ ఇయర్. పీపుల్ ఎవరైతే ఉన్నారో తిమోర్ లెస్టే సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఆల్ వెల్కమింగ్. అండ్ ఎస్పెషల్లీ మన యూనివర్సిటీలో చాలామంది ఇండియన్స్ ఉన్నారు, ఇండియన్ ఫ్యాకల్టీ కూడా ఇండియన్సే ఉన్నారు. సో ఆ ప్రొనౌన్సియేషన్ కానీ ఆ ఇంగ్లీష్ బ్యారియర్ ఏదైతే ఉందో వేరే కంట్రీస్లో లైక్ రష్యా, జార్జియాలో ఇంగ్లీష్ అనేది ఒక బ్యారియర్ లాగా ఉంటుంది. సో ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి వాళ్ళు కష్టపడి నేర్చుకోవాలి అండ్ ఆ టర్మినాలజీ అర్థం కాదు. బట్ ఇక్కడ మన ఇండియన్ ఫ్యాకల్టీని ఆల్మోస్ట్ 60 to 70% ఉన్నారు కాబట్టి ఆ ప్రొనౌన్సియేషన్స్, ఆ ఇంగ్లీష్ బ్యారియర్, అండర్స్టాండింగ్ ద థింగ్స్, సబ్జెక్ట్ అంతా చాలా ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం, లెట్స్ గో. ఎస్, సో అర్థమైపోయింటుంది కదా నేను ఎక్కడికి వచ్చాను. యూనివర్సిటీలో ఉన్న లైబ్రరీకి. అండ్ ప్రతి ఒక్క మెడికల్ యూనివర్సిటీకి అండ్ ఏ యూనివర్సిటీకైనా లైబ్రరీ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ టైమింగ్స్ అండ్ ఎస్పెషలీ ఈ హాస్టల్స్లో చదువుకోవడం ఇబ్బందిగా ఉన్న వాళ్ళు ఈవినింగ్ టైమ్స్ వచ్చి చదువుకుంటూ ఉంటారనమాట. సో లైబ్రరీ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషల్లీ యూసిటీలో ప్రతి ఇయర్కి సంబంధించిన మెడికల్ బుక్స్, తర్వాత టెక్స్ట్ బుక్స్ ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇండియా నుంచి ఎవరైనా టెక్స్ట్ బుక్స్ తీసుకురాకపోయినా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ హియర్. మనం కావాలంటే సెమిస్టర్ వైజ్ మనం తీసుకొని అండ్ ఇయర్లీ వైజ్ మనం తీసుకొని కూడా వాళ్ళకు రిటర్న్ చేయొచ్చు. అండ్ ఇది మొత్తం కూడా సో మెనీ బుక్స్ అన్ని కొన్ని థౌజండ్స్ ఆఫ్ బుక్స్ మెడికల్ కాలేజ్కి సంబంధించిన అండ్ మెడికల్ కోర్స్కి సంబంధించిన ప్రతి ఒక్క బుక్ ఇక్కడ అవైలబుల్గా ఉంది, ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ టు లాస్ట్ ఇయర్. అండ్ ఈ జర్నల్స్ కూడా ఉన్నాయి అండ్ డిజిటల్ లైబ్రరీస్ కూడా ఉన్నాయి. ఇంకేమైనా బుక్స్ మనకు ఫిజికల్ బుక్స్ లేకపోతే ఈ బుక్స్ అనేవి కూడా వాళ్ళు అవైలబుల్గా పెట్టారు. అండ్ పైన ఒకసారి చూద్దాము, లెట్స్ గో అప్ స్టేర్స్ అండ్ సీ. సో ఈ లైబ్రరీ మొత్తం అంటే బిల్డింగ్ మొత్తం ఈ వింగ్ ఏదైతే ఉందో మొత్తం లైబ్రరీ. కింద చూసారు కదా ఫిజికల్ బుక్స్ అన్నీ ఉన్నాయి, మనకు అన్ని మెడికల్ సబ్జెక్ట్స్కి సంబంధించిన బుక్స్ ఉన్నాయి. అండ్ పైన ఏంటంటే చదువుకోవడానికి అనమాట. సో మనకు చక్కగా ఒక కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, బీన్ బ్యాగ్స్ ఇచ్చేసి చదువుకోవడానికి చాలా కంఫర్టబుల్గా అండ్ ఫెసిలిటీస్ అయితే అసలు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. సో ఇక్కడ చూసారు కదా మొత్తం సెంట్రలైజ్డ్ ఏసీ అండ్ వెరీ కామ్ అండ్ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ లైబ్రరీలో ఉండాలి. ఆ ఎన్విరాన్మెంటే వాళ్ళు రీక్రియేట్ చేశారు. సో ఇప్పటిదాకా యూనివర్సిటీ ఎలా ఉంది, క్యాంపస్ అంతా చూసాం కదా. ఇప్పుడు అకామిడేషన్ అంటే హాస్టల్స్ ఎలా ఉన్నాయనేది చూపిస్తాను. యూజువల్గా అబ్రాడ్ ఎడ్యుకేషన్కి వచ్చినప్పుడు చాలామంది పేరెంట్స్ రైస్ చేస్తున్న కంప్లైంట్ ఏంటంటే బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ ఒకే దగ్గర ఉంటుంది, కొంత ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతుంటారు. కానీ ఇక్కడ ఎస్పెషల్లీ యూసిటీలో మనకు గర్ల్స్ హాస్టల్కి ఒక 3-4 కిలోమీటర్స్ అవతల బాయ్స్ హాస్టల్ ఉండడం జరుగుతుంది. అండ్ చాలా సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్లో ఉంటుంది. సెక్యూరిటీ గార్డ్ అండ్ హైజీనిక్ కండిషన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం, లెట్స్ గో. సో అదర్ కంట్రీస్ అనగానే అందరూ భయపడేది కాస్ట్ ఆఫ్ లివింగ్. అండ్ ఎస్పెషల్లీ అబ్రాడ్లో ఎడ్యుకేషన్ అనగానే ఫస్ట్ అకామిడేషన్కి ఎక్కువ ఖర్చు అవుతుందేమో అని, ఎందుకంటే డాలర్స్లో పే చేస్తాం కాబట్టి. ఎస్పెషల్లీ తిమోర్ లెస్టీలో కూడా మనకు డాలర్స్లో కరెన్సీ ఉంటుంది కాబట్టి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. కానీ అది కూడా యూసిటీ వాళ్ళు, మేనేజ్మెంట్ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని సో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉన్నా సరే, డాలర్స్లో పే చేస్తున్నా సరే మంచి అమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ ఇవ్వడం అట్ వెరీ లో బడ్జెట్లో ఇవ్వడం జరిగింది. సో ఒక్కసారి వెళ్ళి చూద్దాం, లెట్స్ గో. గర్ల్స్ హాస్టల్లోకి అయితే వచ్చేసాము. అండ్ డెఫినెట్లీ యూజువల్గా ఇందాక నేను చెప్పినట్లు కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఇక్కడ కరెన్సీ డాలర్లో ఉంటుంది కాబట్టి కొద్దిగా హై ఉంటుంది. అది కూడా దృష్టిలో పెట్టుకొని యూసిటీ వాళ్ళు, మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఒక పెద్ద హోటల్ని తీసుకొచ్చి వాళ్ళు హాస్టల్గా కన్వర్ట్ చేశారు. సో ఇది మొత్తం మనకు కారిడార్. ఒకసారి లోపల రూమ్స్ కూడా చూద్దాం. 4 షేరింగ్ రూమ్స్ ఉన్నాయి. ఎలా ఉన్నాయి ఏంటి అని లెట్స్ గో. సో రూమ్స్లోకి అయితే వచ్చేసాము. అండ్ చాలా హైజీనిక్గా ఉన్నాయి, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎవ్రీడే క్లీనింగ్ ఇదంతా కూడా ఉంటుంది. అండ్ ఇది 4 షేరింగ్ అనమాట. సో మనం చూసాం కదా చాలా స్పేషియస్గా ఉన్నాయి. అండ్ కబర్డ్స్ కూడా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కబర్డ్ ఇవ్వడం జరిగింది. అండ్ టేబుల్స్ ఉన్నాయి. అండ్ అటువైపు కిచెన్ సెటప్ కూడా ఉంది. సో ఇన్ కేస్ ఏమైనా వండుకోవాలి అలా అనుకున్నా కూడా వీ కెన్ మేక్ ఇట్. అండ్ అటాచ్డ్ వాష్రూమ్. సో అటువైపు బాల్కనీ కూడా ఉంది. సో ఎవ్రీథింగ్ ఏంటంటే మనకు కొంచెం అకామిడేషన్ అనేది కొంచెం నీట్గా అండ్ కొంచెం పీస్ఫుల్గా ఉంటే వాళ్ళు వచ్చి పడుకోవడానికి, ఉండడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ చాలా డెఫినెట్లీ చెప్తున్నాను, చాలా నీట్గా మెయింటైన్ చేయడం అయితే జరిగింది. గర్ల్స్ హాస్టల్ అయితే ఇది.
హలో అండి, నా పేరు ఆల్విన్ బాబు. నేను న్యూ సిటీలో ఎంబీబీఎస్ స్టూడెంట్ చదువుతున్నా, ఫస్ట్ ఇయర్ బ్యాచ్ని. నేను అబ్రాడ్ గురించి చాలా కాలేజెస్ చూడేటప్పుడు చాలా కాలేజ్ చూసాం, కానీ దేనికి సాటిస్ఫాక్షన్ లేదు నాకు. అయితే యూసీటీ చూడేటప్పుడు ఇండియన్ ఫ్యాకల్టీ ఉన్నారు, ఇండియన్ ఫుడ్ ఉందని చెప్పారు. సో ఫుడ్ గురించి కాన్సెప్ట్ చెప్పాలంటే మనకి అప్పుడప్పుడు అబ్రాడ్ వెళ్ళేటప్పుడు ఫుడ్స్ కొంచెం నచ్చకపోవచ్చు, కానీ ఇక్కడ ఇండియన్ ఫుడ్స్ ఇస్తున్నారు కాబట్టి చాలా బాగా కంఫర్టబుల్ అయింది నాకైతే. ఇక్కడ నార్త్కి సౌత్కి డిఫరెంట్ షెఫ్స్ ఉన్నారు, మన వాళ్ళే, ఇండియా వాళ్ళే బాగా చేస్తున్నారు. ఈ ఫుడ్ అయితే బాగా నచ్చింది నాకైతే. ఇక్కడ వాళ్ళే డిఫరెంట్గా మాకు ఫుడ్ తెప్పిస్తున్నారు కాబట్టి ఆ ఫుడ్ సెట్ అయింది మాకు. ఈ ఎన్విరాన్మెంట్ బాగుంది. మా క్యాంటీన్ గురించి చెప్పాలంటే చాలా బాగా స్పేస్ఫుల్గా ఉంది. మా ఫ్రెండ్స్తో పాటు కూర్చొని చాలా బాగా మాట్లాడుకుంటూ తినొచ్చు మేము. ఓపెన్ ఎన్విరాన్మెంట్ వల్ల చాలా బాగా ఎయిర్ వెంటిలేషన్ కూడా ఉంటుంది మాకైతే. ఈ ఫుడ్ గురించి చెప్పాలంటే చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. మీరు అబ్రాడ్లో ఎక్కడైనా ట్రై చేస్తున్నారంటే ఈ ఫుడ్, ఇండియన్ ఫుడ్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటా ఇప్పుడు దాకా. సో యూసీటీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, మీకు బాగా ఉంటుంది మీ ఫుడ్కి అయితే. మెడికల్ ఎడ్యుకేషన్, అందులోనూ ఎంబీబీఎస్ అంటే రెగ్యులర్ డిగ్రీ కాదు, బాధ్యతతో కూడినటువంటి ఒక డిగ్రీ. దాన్ని సక్సెస్ఫుల్గా సాధించుకోవాలి. అండ్ మీ పర్సనల్ దానికోసమే కాకుండా దేశానికి ఉపయోగపడే ఒక గొప్ప డిగ్రీ ఏదైనా ఉందంటే ఎంబీబీఎస్. అండ్ ఇప్పుడు మన దేశంలో మంచి డాక్టర్స్ అవసరం చాలా ఉంది. అలాంటిది మీరు చాలా బాధ్యతగా చదవడమే కాకుండా బాధ్యతగా ఒక మంచి యూనివర్సిటీ అనేది చూస్ చేసుకోవాలి. అండ్ ఈ వీడియో అందరికీ ఒక ఐ ఓపెనింగ్ లాగా ఉండాలని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను స్వయంగా వచ్చి ఇక్కడ మొత్తం క్యాంపస్ టూర్ చేయడం జరిగింది, ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. సో నేను డెఫినెట్లీ తిమోర్ లెస్టీలో ఉన్న యూసీటీని మంచి భవిష్యత్తు కోసం, ఒక దేశ ప్రయోజనం కోసం ఎంబీబీఎస్ డాక్టర్, ఒక మంచి డాక్టర్ రావాలన్న ఉద్దేశంతో ఇవాళ ఈ యూసీటీ అనే యూనివర్సిటీని మీకు నేను రికమెండ్ చేస్తున్నాను. డెఫినెట్లీ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి. చూస్ అ రైట్ డెసిషన్ అండ్ టేక్ అ రైట్ డెసిషన్ అండ్ బీ అ వెరీ గుడ్ డాక్టర్ ఇన్ అవర్ కంట్రీ. థ్యాంక్ యూ సో మచ్.